పెద్ద వర్షం పడిపోతుంది గైస్. గోప్రో మైక్ కి ఏమన్నా ఇబ్బంది అవుద్దా అని ప్రాబ్లం ఉంది. నాకు అసలు యూట్యూబ్ నుంచి పెద్ద ఇన్కమ్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. వరద పారుతుందో చూడండి, బ్యూటీ ఆఫ్ బెంగళూరు. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. కార్ చూసారా పోస్ట్ చేసి, ఏముందో సూపర్ కారు. లారీ ఎగ్జాక్ట్ ఆ ఎడ్జ్ లో కట్ అయింది. ఇదే కదా కావాల్సింది, బండి వీలి పాప్ అయిపోయింది. నేను మామూలుగా ఎప్పుడైనా గైస్ ఈ టైంకి రిటర్న్ అవుతుంటా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ టైంకి ఇప్పుడు రైడ్ కి వెళ్తున్నా గైస్. ఒక పెద్ద మిస్టేక్ అయితే జరిగింది గైస్. ఫైనల్లీ వి ఆర్ ఇన్ ఆదియోగి స్టాచ్యూ. అసలు ఎవ్వరు లేరు ఈ ప్లేస్ లో, నేను మా ఫ్రెండ్ ఒకటే ఉన్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అది ఎక్కడికంటే చిక్బల్లాపూర్ లో ఉన్న ఆదియోగి శివ స్టాచ్యూ కాడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం అరౌండ్ ఎంత అవుతుందంటే 5 అయిపోయింది, ఎగ్జాక్ట్ 5. దీంట్లో 4:57 అని చూపిస్తుంది. యాక్చువల్ గా చెప్పా కదా 3 minutes లో, ఇది ఎగ్జాక్ట్ 5 అయితే టైం అయింది. నిన్న వ్లాగ్ చేసా కదా మైసూర్ ప్యాలెస్ కి, అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడన్నా వర్షం పడింది. ఇప్పుడు ఏకంగా అయితే మేము స్టార్ట్ అయ్యేటప్పుడే మబ్బు ఎత్తుకునేసింది. మాకు చినిగి చాట్ అవబోతుంది, అదైతే పక్కా. ఇప్పుడే జస్ట్ బైక్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేసా. ఇక్కడ ఉన్న ఏరియా నుంచి ఆదియోగి స్టాచ్యూ కాడికి అరౌండ్ 90 kilometers ఉంది. ఓకే గాయ్స్, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు సీన్ అయితే అర్థమైపోయింది. నా లైఫ్ లో ఎప్పుడు వర్షం పడుతుందని తెలిసి నేను రైడ్ ఎప్పుడు స్టార్ట్ కాలా. వెళ్ళిన వెంటనే అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే వర్షం పడింది, కానీ ఇప్పుడు వర్షం పడుతుందని నాకు ముందే తెలుసు. అయినా కూడా ఇంకా వర్షంలో స్టార్ట్ అయిపోయా. ఈరోజు వర్షంలో వ్లాగ్ అయితే ఇక్కడ మరీ గాయ్స్ లడ్డు చినుకులు పడతా ఉన్నాయి. ఊరికే 5 నిమిషాలు పడి ఇక్కడ నుంచి ఒక 2 kilometers వెళ్ళంటే ముద్దగా తడిచిపోయేటట్టు పడుతుంది. ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి నీట్ గా రెడీ అయితే వర్షం పడుతుంది. ఎలా ఉంటది ఇరిటేషన్ ఆలోచించుకోండి. ఇప్పుడు నా సిచ్యువేషన్ అలానే ఉంది. ఇప్పుడు నేను రెయిన్ మోడ్ కి మార్చేస్తున్నా బైక్ ని. ఓకే, రెయిన్ మోడ్ కి పెట్టేసుకున్నా. రెయిన్ మోడ్ లో ఏమవుద్దంటే బైక్ ఏబిఎస్ బ్రేక్స్ బాగా పడతాయి అనమాట. స్కిడ్ ఎక్కువ అవ్వదు, మామూలుగా కూడా బాగానే పడతాయి. కాకపోతే పవర్ ఒకరో ల్యాగ్ తెలుస్తుంది, థ్రాటిల్ రెస్పాన్స్ స్లో అవుతుంది, బ్రేక్స్ మంచిగా పడతాయి. ఈ టైంకి స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే నైట్ పూట ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా, లైట్స్ వేస్తారు గైస్. ఈ ట్రాఫిక్ చూసినట్టయితే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది ఎందుకు 85 kilometers కి 2.5 hours చూపించింది గూగుల్ మ్యాప్స్ అని. ఏం ట్రాఫిక్ రా బాబు, అస్సలు కదలట్లేదు. యాక్చువల్ గా నైట్ గోప్రో సెట్టింగ్స్ నేను చేంజ్ చేయాలి గైస్, ఎందుకంటే ఈ వ్లాగ్ ఎక్కువ నైట్ పూటే ఉంటది. ఇంకా మాక్సిమం ఇంకెంత ఒక 1 hour అసలు 1 hour కూడా లేదు, ఒక 40-30 half an hour లో చీకటి అయిపోద్ది. ఈ గోప్రోలో ఇంకా పిచ్చ డార్క్ గా కనిపిస్తుంది. ఇక్కడ 6:30 అయితేనే గోప్రోలో ఒక 9-8:30 ఇలా చూపిస్తుంది. ఇంకా ఒకవేళ నిజంగా 8:30 అట్టయితే ఇంకా అసలు ఏం కనిపించదు. అందుకని చెప్పి గోప్రో నైట్ సెట్టింగ్స్ కొద్దిగా చేంజ్ చేయాలి. నిన్నే అనుకున్నాను చేంజ్ చేద్దాం అని చెప్పి చేంజ్ చేయలేదు. నా ఒళ్ళు బద్ధకం అలా ఉంది. మరి పెద్ద వర్షం పడిపోతుంది గైస్. గోప్రో మైక్ కి ఏమన్నా ఇబ్బంది అవుద్దా అని ప్రాబ్లం ఉంది. అది కానీ పోయిందంటే ఇంకొక 2,000 మళ్ళీ పెట్టుకోవాల్సిందే. ఇప్పటికే నాకున్న ఖర్చు అట్టా ఇట్టా లేదు. నాకు అసలు యూట్యూబ్ నుంచి పెద్ద ఇన్కమ్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండానే ఇంత చేస్తున్నాను. ఇంత చేస్తున్న దానికి డెఫినెట్లీ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. వర్షం అయితే ఎక్కువ అయిపోతుంది గైస్, ఎందుకని చెప్పి రెయిన్ కవర్ తెచ్చాను. నేను ఎట్లాగో రెయిన్ కవర్ మర్చిపోయా, ఈ రోజు తీసుకొచ్చా గైస్. ఫైనల్లీ రెయిన్ కవర్ కూడా అయితే వేసేసా. నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది గైస్, ఇలాంటి టనల్స్ ఉంటాయి కదా, అక్కడ హై ఆర్పిఎం ఒకసారి బైక్ ఇవ్వాలని ఆశ. ఇప్పుడు ఇద్దాం. మామూలుగా రాలేదు సౌండ్ అయితే. ఇంతసేపటి నుంచి ఏదో నాకు ఈ ట్రాఫిక్ లో ఈ వర్షంలో ఇలా తోలుతుంటే ఏదో చాలా దూరం వచ్చేసినట్టు అనిపించింది. నేను వచ్చింది ఓన్లీ ఒక 13 kilometers వచ్చాక. అబ్బా, బెంగళూరు రోడ్స్ ఇది వరద పారుతుందో చూడండి, బ్యూటీ ఆఫ్ బెంగళూరు. కర్నూల్ 341, అనంతపూర్ 196, చిక్బల్లాపూర్ ఇంకా 50 kilometers 48 ఉంది. నిమిషానికి ఒకసారి లెన్స్ తుడుస్తా ఉండాల్సి వస్తుంది, లేకపోతే మొత్తం వాటర్ పేరుకుపోతున్నాయి కెమెరాకి. ఇంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది గైస్. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. చలి అయితే మామూలుగా లేదు, చెప్పాలంటే నేను వణికిపోతున్నా. నిన్న మీరు హుడ్డీ వేసుకొస్తే కాస్త వర్షం పడింది, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. కాస్త టెంపుల్ కదా, డివోషనల్ గా వెళ్దాం అని చెప్పి నార్మల్ షర్ట్ వేసుకున్నా, చలి నార్మల్ గా లేదు. రెయిన్ మోడ్ లో కూడా పవర్ ఏం మాత్రం తగ్గట్లా. ఇక్కడ వర్షం పడినట్టు పెద్ద ఆనవాళ్ళు కూడా లేవు, ఏదో లైట్ గా పడినట్టుంది. ఇక్కడ రోడ్డు మీద అసలు వాటర్ లేవు, అది కూడా సైడ్ ఉంది, ఎప్పుడో పడినట్టుంది మధ్యాహ్నం ఏమో. మళ్ళీ ఒక 5 kilometers బ్యాక్ ఏమో దుమ్ముగా వర్షం పడింది. అబ్బా గాయ్స్, కార్ చూసారా పోస్ట్ చేసి, ఏముందో సూపర్ కారు, మామూలుగా లేదు కార్ అయితే. యాక్చువల్ గా ఇంతసేపు దీంట్లో వచ్చా రెయిన్ మోడ్ లో, ఇక్కడ రెయిన్ లేదు అసలు, మార్చేస్తా. ఓకే, బైక్ ఇప్పుడు స్ట్రీట్ మోడ్ కి వచ్చేసింది. ఐ థింక్ ఇక్కడ నుంచి దరిద్రమైన రోడ్లు స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. ఇంతసేపు ఎక్సలెంట్ రోడ్లో వచ్చాం, కాకపోతే ట్రాఫిక్ ఉంది, అది పక్కన పెడితే మంచి రోడ్స్. ఇక్కడ ఒక టనల్ ఉంది, లారీ ఎగ్జాక్ట్ ఆ ఎడ్జ్ లో కట్ అయింది. కాస్త ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్, లేకపోతే ఇక్కడ తిప్పుండేవాడు కాదు.
ఈ బైక్ లో లాంచ్ కంట్రోల్ ఉంది. లాంచ్ కంట్రోల్ ఎనేబుల్ చేయాలంటే ఇప్పుడు స్ట్రీట్ ఉంది కదా, ట్రాక్ లో పెట్టేసి చూసారా లాంచ్ కంట్రోల్ వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఓకే, లాంచ్ కంట్రోల్ అయితే ఆన్ చేస్తున్నా. ఇక్కడ చూసారా 3 లాంచెస్ వచ్చాయి మనకి. చూడండి, చూసారా 5000 RPM కరెక్ట్ పవర్ కట్ అయిపోతుంది. 7000 RPM. ఓ ఇదే కదా కావాల్సింది. బండి వీలి పాప్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. 3 లాంచెస్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఒక లాంచ్ అయిపోయింది, ఇంకొక 2 లాంచెస్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ లాంచ్ ఒకటే ఉంది, ఇంకా చాలు. బండిని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అప్పటికి కలిసి ఈ బైక్ పిలియన్ ఉన్నాడు బ్యాక్ సైడ్. పిలియన్ ప్లస్ ఫ్రంట్ ట్యాంక్ బ్యాగ్, క్రాష్ గార్డ్స్ ఇన్నున్నా కూడా గుర్రం లాగే పోతుంది స్టిల్. బండి టెంపరేచర్ అయితే చాలా హై ఉంది, 117 degrees లో ఉంది కూలెంట్ టెంపరేచర్. గైస్ పైన చూసారా, చిక్బల్లాపూర్, హైదరాబాద్, నంది హిల్స్, ఆ 3 ఇట్టే. నంది హిల్స్ కూడా ఇటువైపే. నేను మామూలుగా ఎప్పుడైనా గైస్ ఈ టైం కి రిటర్న్ అవుతుంటా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ టైం కి ఇప్పుడు రైడ్ కి వెళ్తున్నా. టైం ఎంత అయిందంటే 6:45 అయింది. అసలు వైజర్ వేసుకుంటే విజిబిలిటీ 0. గైస్ ఇంకా చిక్బల్లాపూర్ కి అయితే ఒక 14 kilometers అయితే ఉంది. అరౌండ్ 65 kilometers 70 kilometers వచ్చా అంతే. దానికే బాడీ ఎందుకో స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 20-30 kilometers కంటిన్యూస్ గా బెంగళూరు ట్రాఫిక్ లో, అది వర్షంలో ఫుల్ ఇరిటేషన్ లో దూరా. మళ్ళీ హైవే ఎక్కడం కొద్దిగా మంచి స్పీడ్ లోనే వచ్చేసా. పెట్రోల్ కూడా అలాగో ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి కొన్ని ఏమన్నా ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. గైస్ అసలు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయా. మన ఏపీలో నార్మల్ పెట్రోల్ 110 rupees ఉంది లీటర్. ఇక్కడ కర్ణాటకలో పెట్రోల్ ఎంత ఉందో తెలుసా లీటర్? అక్కడ చూడండి, పెట్రోల్ 102.98 ఉంది, 102.98 పైస్ ఉంది. డీజిల్ వచ్చి 91.05 ఉంది. మన ఏపీలో కన్నా ఇక్కడ కర్ణాటకలో 8 rupees డిఫరెన్స్ అనమాట. బెంగళూరులో పవర్ పెట్రోల్ 110 ఉంది. అంటే ఏపీలో నార్మల్ పెట్రోల్ ప్రైస్, ఇక్కడ కర్ణాటకలో పవర్ పెట్రోల్ ఉంది అనమాట. 8 rupees డిఫరెన్స్. గైస్ ఏదో కాసేపు ఆగదాం అనుకున్నాము. ఓయమ్మ, అరగంట పైగానే ఆగాం. ఇక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూ 14 kilometers అయితే ఉంది. మన రైడ్ లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. గాయస్ పైన చూసారా, ద అబౌట్ ఆఫ్ యోగా అని పెట్టి ఒక పెద్ద బోర్డు అయితే పెట్టేస్తున్నారు. ఈ వెహికల్స్ అన్ని నాకు తెలిసి అక్కడ నుంచే వస్తున్నాయి. ఎన్ని వెహికల్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి గైస్. అది కాక ఈరోజు మండే. బాబా దుమ్ము. గాయస్ వచ్చేసాం. అక్కడ కనిపిస్తుంది, బట్ గోప్రోలో కనిపిదు, మొత్తం డార్క్ గా కనిపిస్తుంది. లైట్ షో కథ డైలీ 720 to 740. అరే మనం కంటిన్యూస్ గా ఆగకుండా వచ్చేస్తుండొచ్చురా. గాయస్ ఒక పెద్ద మిస్టేక్ అయితే జరిగింది గాయస్. లైట్ షో వచ్చి 720 to 740 అంట. మాకు ఆ విషయం తెలియక మేము అక్కడ పెట్రోల్ బంక్ కాడ ఆగి ఫొటోస్ దిగాం. ఇప్పుడు లైట్ షో అయితే లేదు గాయస్, సారీ టు సే. నాకు అసలు దీని గురించి ఏం ఐడియా లేదు గాయస్, ఎప్పుడు లైట్స్ వేస్తారు అసలు ఏంటి అని. గైస్ ఇక్కడికి ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేసాం. శివుడు ఎంత పెద్దగా కనిపిస్తున్నాడంటే చూపిస్తా చూడండి. చూడండి గైస్, మార్నింగ్ వచ్చి ఉంటే క్రేజీ షార్ట్స్ తీసుకోండొచ్చు. అక్కడ చూసారా గైస్ త్రిశూలం ఎంత పెద్దది. ఫైనల్లీ వీఆర్ ఇన్ ఆదియోగి స్టాచ్యూ. స్టాచ్యూకి ఎదురుగా పెద్ద నంది, చాలా పెద్ద నంది. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే డెఫినెట్లీ 7 కల్లా ఇక్కడికి వచ్చేటట్టయితే చూడండి. మేము చేసిన మిస్టేక్స్ అయితే చేయకండి. మేము ఎగ్జాక్ట్ 8:11 కి ఆ టైంకి వచ్చాం. లైట్ షో అయితే మిస్ అయిపోయాం గైస్. మేమైతే లైట్ షో మిస్ అయ్యాం అనుకుని బాధపడుతున్న టైంలో ఇప్పుడైతే 9:15 కి యోగేశ లింగ హారతి అని ఒకటి ఇస్తారంట. ఇప్పుడు ఇది జరుగుతున్న టైంలో ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి, అదే ఫోన్స్ బయటికి తీయద్దు అని చెప్పి ఇప్పుడే స్పీకర్స్ లో నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. గైస్ హారతి అయితే తీసేసుకున్నాం. 9:15 కి ఎగ్జాక్ట్ స్టార్ట్ చేశారు. కాసేపు అదే యోగా టైప్, అంటే నిశ్శబ్దంగా తపస్సు చేయడం అంటారు కదా, అలా చేసి దాని తర్వాత వీళ్ళు ఒక సాంగ్ పాడేసి అంతే హారతి ఇచ్చేసారు. హారతి ఇస్తున్న టైం నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది భయంకరంగా. టైం ఎగ్జాక్ట్ 10:03 అయితే అవుతుంది. అసలు ఎవ్వరు లేరు ఈ ప్లేస్ లో. నేను మా ఫ్రెండ్ ఒకటే ఉన్నాం. ఇంకా ఇది క్లోజింగ్ టైం అంట. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బైక్స్ ఇక్కడ నుంచి ఒక 300 meters డిస్టెన్స్ లో ఉన్నాయి. గైస్ చూడండి, ఒక్కరు లేరు అనమాట ఇక్కడ.
ఎవ్వరు లేరు. లాస్ట్ మేమే గైస్ వెళ్తున్నది. ఇంతకు మేము వచ్చేటప్పుడు ఇక్కడైతే ఫుల్ జనాభా. ఇప్పుడైతే అసలు ఒక్కరంటే ఒక్కరు లేరు. టైం ఎగ్జాక్ట్ 10:05 అయితే అవుతుంది. క్లైమేట్ అయితే గడ్డ గట్టించే అంత చల్లో ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు ఒక 90 కిలోమీటర్స్. స్పీడ్ వెళ్ళేదానికి ఛాన్స్ కూడా లేదు. అది అక్కడ నైట్ ప్లస్ చలి ఘోరంగా ఉంది కాబట్టి స్పీడ్ కూడా ఎలా తలుచుకోలేదు. సేమ్ రూటే కాబట్టి మెల్లగానే వెళ్ళిపోతా. నైట్ 12:30 కల్లా బెంగళూరుకి వెళ్ళిపోతా అనుకుంటున్నా. చూద్దాం ఏమొద్దు గైస్. మొత్తానికి బైక్ కాడికి అయితే వచ్చేసాం. అసలు ఎవ్వరు లేరు గైస్. ఇంతక పార్కింగ్ యాడ్ ఎంత జనాభా అంటే మన బ్యాక్ సైడ్ లైట్స్ వెలిగేదంతా పార్కింగ్ అనమాట. ఒక్కరంటే ఇప్పుడు ఒక్కరు లేరు. ఓన్లీ మనం తీసుకొచ్చిన బైక్ తప్ప ఒక్క వెహికల్ లేదు ఇక్కడ. అందరు వెళ్ళిపోయారు. మేము ఒక్కటే ఉన్నాం ఇక్కడ. గైస్ ఇప్పుడే ఇక్కడ టిఫిన్ కూడా అయితే తిన్నాం. టైం అయితే 10:54 అవుతుంది. ఈ టైంలో ఇక్కడ టిఫిన్ అయితే తిన్నాం. ఇక్కడ కాకుండా ముందుకు వెళ్ళుంటే ఇంకెక్కడ టిఫిన్ షాప్ ఉండేది కాదు. 2కి వెళ్తామేమో గైస్. నైట్ 2 వరకు కంటిన్యూస్ గా రైడింగ్ చేస్తా కానీ ఎంతసేపు అయినా వర్షం పడకుండా ఉంటే చాలు. బెంగళూరు 28 కిలోమీటర్స్, సేలం 223, మధురై 567, కన్యాకుమారి 792. మేము మార్నింగ్ వెళ్ళింది ఒక రూటు, ఇప్పుడు వెళ్తున్నది ఒక రూటు. ప్రతిసారి అట్టే అవుతుంది. పోయిన వ్లాగ్ లో కూడా అంతే. వెళ్ళేటప్పుడేమో ఒక రూట్ లో వెళ్ళా, వచ్చేటప్పుడేమో ఇంకో రూట్ లో వచ్చా. మన పైన చూసారా, ఇదంతా హాస్పిటల్ అనమాట. జయదేవ హాస్పిటల్స్ అంట. ఇలాంటి హాస్పిటల్ నేను ఎక్కడ చూడాల. కిందంతా రోడ్డు, ఈ పైన మొత్తం హాస్పిటల్. మళ్ళీ ఈ హాస్పిటల్ కింద ఇంకో ఫ్లైఓవర్. ఇక్కడ చూడండి, ఆ హాస్పిటల్ పైన ఇంకో ఫ్లైఓవర్ వెళ్తుంది. దేవుడా, ఫ్లైఓవర్ మెట్రో, ఐ థింక్ మెట్రో అనుకుంటున్నా. ఎలా అంటే అడుగున రోడ్డు, దానిపైన ఫ్లైఓవర్, దానిపైన అంతా హాస్పిటల్, దానిపైన మళ్ళీ మెట్రో. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేశారు. గైస్ టైం అయితే 1:36 అయితే అవుతుంది. ఈ టైంలో చూడండి పాపం జొమాటో వాళ్ళు అసలు వీళ్ళ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. అసలు తిరగతానే ఉంటారు రాత్రిలో పగలులా. గైస్ టైం అయితే నైట్ 1:41 అయితే ఉంది. అన్న వాళ్ళ రూమ్ కాడికి ఇంకొక 500 మీటర్స్ ఉంది అంతే. ఇక్కడికైతే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు మీరు చూసారు అంటే డెఫినెట్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్స్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.